ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సినిమా పేరు తలైవర్ తంబి తలైమయ్యిల్. ఇది తాజాగా రిలీజైన ఒక తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాను చూస్తే మొదట మనకు అర్థమయ్యేది ఒక్కటే, ఇది భారీ యాక్షన్, గ్రాండ్ విజువల్స్, షాకింగ్ ట్విస్ట్లతో నడిచే సినిమా కాదు. ఇది పూర్తిగా గ్రామీణ వాతావరణంలో కుటుంబ విలువలతో హాస్యాన్ని మేళవించి చెప్పిన ఒక సింపుల్ కథ. అలాంటి సినిమాలు మనకు చాలా కాలంగా కావాలని అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే థియేటర్కు కుటుంబంతో వెళ్లి పెద్దవాళ్లు చిన్నవాళ్లు అందరూ కలిసి హాయిగా చూడగల సినిమాలు ఇప్పుడు చాలా తక్కువగా వస్తున్నాయి. అలాంటి టైంలో వచ్చిన ఈ సినిమా ఒక హాయిగా అనిపించే ప్రయత్నం. సినిమా మొదలయ్యే తీరు చాలా సహజంగా ఉంటుంది. ఎలాంటి పెద్ద బిల్డప్ లేకుండా, ఎలాంటి అతిహంగు లేకుండా మనల్ని నేరుగా ఒక గ్రామంలోకి తీసుకెళ్తుంది. అక్కడి వాతావరణం, మనుషుల ప్రవర్తన, వారి మధ్య ఉన్న సంబంధాలు ఇవన్నీ చాలా న్యాచురల్గా చూపిస్తారు. హీరో జీవా పాత్ర కూడా అదే తరహాలో ఉంటుంది. అతడు గొప్ప నాయకుడు కాదు, పెద్ద రాజకీయ నాయకుడు కాదు, కానీ తన ఊరిలో అందరికీ తెలిసిన వ్యక్తి, ఎవరికైనా సమస్య వస్తే ముందు గుర్తొచ్చే మనిషి. అలాంటి వ్యక్తికి ఒక పెద్ద బాధ్యత వస్తుంది. ఒక పెళ్లిని సక్సెస్ఫుల్గా జరిపించాలి. ఆ పెళ్లి చుట్టూ తిరిగే సమస్యలే ఈ సినిమా కథ. సాధారణంగా పెళ్లి అంటే ఆనందం, హడావిడి, సంగీతం, నవ్వులు. కానీ ఈ సినిమాలో ఆ పెళ్లి ఒక పరీక్షలా మారుతుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో పాత గొడవలున్నాయి, మనసులో దాచుకున్న కోపాలున్నాయి, తరంతరంగా నడిచొచ్చిన విరోధాలు ఉన్నాయి. ఈ అన్నీ కలిసిపోయి పెళ్లి జరగకుండా చేయబోతున్నాయి. అప్పుడు హీరో పాత్ర రంగంలోకి దిగుతుంది. అందరి మధ్య సమతుల్యత పాటిస్తూ ఎవరి మనసు గాయపడకుండా ఆ పెళ్లిని ఎలా పూర్తి చేస్తాడు అన్నదే సినిమా సారాంశం. ఈ కథను దర్శకుడు చాలా లైట్గా, హాస్యాన్ని జోడిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. ఇది ఎక్కడా బరువుగా అనిపించదు. ప్రతి సమస్యను కూడా చిన్న చిన్న కామెడీ సన్నివేశాలతో సాఫీగా చూపిస్తారు. కొన్ని చోట్ల మనకు నవ్వొస్తుంది, కొన్ని చోట్ల మనకు మన ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. ఇదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇది మన జీవితాలకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. జీవా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను ఈ పాత్రలో చాలా సహజంగా కనిపిస్తాడు. ఎలాంటి ఓవర్ యాక్టింగ్ లేదు, ఎలాంటి హీరోయిజం షో చేయాలనే ప్రయత్నం లేదు. ఒక సాధారణ వ్యక్తి ఎలా మాట్లాడతాడో, ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు. ముఖ్యంగా పెద్దవాళ్లతో మాట్లాడే విధానం, చిన్నవాళ్లతో వ్యవహరించే తీరులో ఒక ఆత్మీయత కనిపిస్తుంది. ఈ పాత్రకు జీవా చాలా సెట్ అయ్యాడు అనిపిస్తుంది. మిగతా పాత్రలు కూడా కథలో భాగంగా బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా గ్రామంలో ఉండే పెద్దవాళ్లు, పెళ్లి కుటుంబానికి సంబంధించిన బంధువులు, వీళ్లందరూ సినిమాకు జీవం పోశారు. ఒక్కొక్క పాత్ర కూడా కథలో అవసరానికి తగ్గట్టే ఉంటుంది. ఎవరూ అక్కర్లేకుండా వచ్చినట్టు అనిపించరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కథను ముందుకు నడిపిస్తారు. సంగీతం కూడా సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు పెద్దగా హడావిడి చేసే రేంజ్లో కాకపోయినా నేపథ్య సంగీతం చాలా మృదువుగా ఉంటుంది. ఎమోషన్ ఉన్న సీన్లలో మ్యూజిక్ మనసుకు తాకుతుంది. కామెడీ సీన్లలో లైట్ టోన్తో నవ్వును ఇంకా పెంచుతుంది. ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని హైలైట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. సినిమా రన్ టైం కూడా ఎక్కువగా అనిపించదు. కథ నిదానంగా సాగినా అది బోర్ కొట్టించే రీతిలో ఉండదు. మనం ఒక గ్రామంలో కూర్చొని అక్కడి మనుషుల జీవితాలను చూస్తున్నట్టు అనిపిస్తుంది. మధ్యలో చిన్న చిన్న సంఘటనలు, సరదా సన్నివేశాలు మన దృష్టిని నిలబెడతాయి. కొన్ని చోట్ల సినిమా కొంచెం స్లోగా అనిపించినా అది కూడా కథ స్వభావానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఈ సినిమా పెద్దగా షాకింగ్ మలుపులు ఇవ్వదు, చివర్లో పెద్ద ట్విస్ట్ ఉండదు. కానీ కథ చివరికి చేరేసరికి మనలో ఒక సంతృప్తి ఉంటుంది. అందరూ కలిసి ఒక సమస్యను పరిష్కరించుకున్నారు అన్న భావన మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇదే ఈ సినిమాకు ప్రధాన బలం. ఇది మనల్ని ఉలిక్కిపడేలా చేయదు, కానీ మనసును తాకుతుంది. ఇలాంటి సినిమాలు ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే రోజూ మనం చూసే కంటెంట్ ఎక్కువగా ఒత్తిడి కలిగించేదిగా మారింది. యాక్షన్, హింస, తీవ్రమైన భావోద్వేగాలు ఇవన్నీ మనకు అలసట తెప్పిస్తాయి. అలాంటి టైంలో ఈ సినిమా ఒక విశ్రాంతిలా అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి కూర్చొని పెద్దగా ఆలోచించకుండా హాయిగా నవ్వుతూ చూడగల సినిమా ఇది. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, చెడ్డ భాష లేదు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా ఆస్వాదించగల సినిమా ఇది. ముఖ్యంగా పండుగ సీజన్లో ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడడం ఒక ప్రత్యేక అనుభూతి. మొత్తానికి తలైవర్ తంబి తలైమయ్యిల్ అనేది ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది బ్లాక్ బస్టర్ రేంజ్ సినిమా కాదు, కానీ హాయిగా ఒకసారి చూసి బయటికి వచ్చేటప్పుడు మనసుకు తృప్తి ఇచ్చే సినిమా ఇది. భారీ అంచనాలతో వెళితే నిరాశ రావచ్చు, కానీ ఒక సింపుల్ స్వీట్ కథను చూడాలని వెళ్తే మాత్రం ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఇది మన జీవితాలకు చాలా దగ్గరగా ఉండే కథ. మన ఊర్లలో, మన కుటుంబాల్లో జరిగే సంఘటనలే ఇందులో కనిపిస్తాయి. అందుకే ఇది మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మనకు అప్పుడప్పుడు అవసరం. పెద్ద గొడవలు లేకుండా, పెద్ద హడావిడి లేకుండా, చిన్న చిన్న ఆనందాలతో నడిచే కథలు మన జీవితాల్లో ఎలా ఉంటాయో అదే ఫీల్ను ఈ సినిమా ఇస్తుంది. మీరు ఒక లైట్ హార్టెడ్, ఫ్యామిలీతో కలిసి చూడగల సినిమా కోసం చూస్తుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది మీ సమయాన్ని వృధా చేయదు, ఒక హాయిగా గడిచిన 2 గంటల అనుభూతిని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది.